హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్. మన సాహిత్యం మిత్రుడు మన్నవ గంగాధర ప్రసాద్ పంపిన ఒక పోస్ట్ ని వీడియో కథనం చేస్తున్నాం. ముఖ్యంగా తిక్కన పద ప్రయోగాలు ఎలా చెమ్మక్కుగా ఉంటాయి, చిన్న పదాలు కూడా వాడుకలో లేనివి కూడా ఎంత పద్యాల్లో ఒదిగిస్తాడో చూడటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. వ్రేల్మిడి అంటే ఏమిటి? వ్రేల్మిడిన్ తిక్కన గారి ప్రయోగం. అరుదైనది. చిటికలోని అర్థం. సంజయ రాయబారం జరుగుతూ ఉన్నది. సంజయుడు ధృతరాష్ట్ర పక్షంగా మాట్లాడుతూ ఆయన మిమ్మల్ని చూడకపోతే ఉండలేడు అన్నట్టు ఆయనకు లేని ప్రేమను ఇక్కడ వలకబోస్తున్నాడు. ఆయన గారు వచ్చిన పని అది. రాయబారిగా తను చేయవలసిన పనులు చక్కబెడుతూ ఉన్నట్టు అర్థమవుతూనే ఉంది ధర్మరాజుకు. ధర్మరాజు చూశాడు. ఇక సరైన సమయంలో సరైన సమాధానం చెప్పకపోతే బాగుండదని తలంచి, ఇక నోరు మూసుకుని ఉండే సమయం కాదని గ్రహించి, పేరున పెద్దల యోగక్షేమాలు అడుగుతూనే ఘాటుగా మెత్తటి మాటలతోనే నోరు మూయిస్తాడు. ఆ మాటల సందర్భంలో ఈ చిటిక వచ్చింది. ఒక్కకచో గడంగి ప్రతి యోధులు మార్కొను అప్పుడాత్మలను నెక్కొని మోములంబొడము నెబగతోడ జనం బిట్టియు నెక్కొని మములంబొడము నెబగతోడ జనంబులిటి ఎందక్కట భీముడైనా మన అర్జునుడైనను మాది పుత్రులందొక్కడైనను నీ పగరను కడగింపరే యొక్క వ్రేల్మిడిన్ నీ పగరను కడగింపరే యొక్క వ్రేల్మిడిన్. పాండవులు వచ్చి వేసిన తర్వాత అక్కడ రాజ్యం సరిహద్దుల్లో దురాక్రమణలు జరుగుతున్నాయి. ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ కష్టకాలంలో ఆ పాండవులలో ఏ ఒక్కరున్నా మనకి కడగండ్లు ఉండేవే కాదు. వాళ్ళు లేకపోయినే వాళ్ళైతే ఈ శత్రుముఖులను ఒక్క చిటికలో తరిమి కొట్టేవారు అని ఇప్పటి అనాథ స్థితికి కుమిలిపోతున్నారు కదా అంటాడు ధర్మరాజు. దానితో పాటు ఇప్పటి ఏలికలపైన దుమ్మెత్తి పోస్తూ ఉంటారు అనేది తెలిసిందే. కాని ఆ మాట అనడు ధర్మరాజు. అక్కడ ఉన్న ఆ వీరాది వీరులు, ఆ కర్ణుడి వంటి వాళ్ళు కష్టం వచ్చినప్పుడు వీపు చూపించేవాళ్లు ఎందరుండి ఏమి లాభం? ప్రజలు మమ్మల్నే తలుచుకుంటున్నారు. సరైన వాడుంటే పాత వాళ్ళను ఎప్పుడో మరిచిపోతారు కదా అనే అర్థంలో. మగవాళ్ళైతే ఒక్క చిటికలో సమస్య పరిష్కరించేవాళ్లు అంటాడు ధర్మరాజు. ఇక్కడ అక్కడి పెద్దలను గౌరవిస్తూనే, ఇక్కడ వీరి మగటిమను గుర్తు చేస్తూనే, రాజకీయాన్ని నిలుపుతూనే, రణతంత్రుల ఎత్తుల గురించి వివరిస్తూనే ధర్మరాజు సంజయుడికిచ్చిన సమాధానంలో ఒక్క వ్రేల్మిడిన్ అని తిక్కన ప్రయోగిస్తాడు. వ్రేల్మిడిన్ అంటే మనం ఇప్పుడు అంటూ ఉంటాం కదా, ఒక్క చిటికలో వాడి కథ తేల్చేస్తానని. అలా ఒక్క చిటికలో అనే పదానికి వ్రేల్మిడిన్ అని తిక్కన గారు ప్రయోగించడం ఆ సందర్భంలో అద్భుతంగా సరిపోయింది. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్. మీకు గాని ఈ వివరణ నచ్చినట్టయితే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.